యేసుక్రీస్తు నామములో ఈ శ్రేష్టమైన మహిమ గల పరిచర్యను ఆహ్వానించిన స్థానిక సేవకురాలు ఎంతో భారముతో దేవుని ఘనమైన పరిచర్య నడిపించబడుతున్న తల్లి గారికి క్రీస్తునాల వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. ఆర్కెస్ట్రా బిడ్డలకి, గొల్లైన దైవజనులందరికీ, అలాగే అధ్యక్షుల వారికి కూడా క్రీస్తునాల వందనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియబిడ్డలారా, మరి క్రిస్మస్ అనగా మనకు తెలుసు, క్రీస్తుని ఆరాధించుట. ప్రభు సన్నిధిలో ఈ పండుగను ప్రపంచమంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా నవంబర్ 5వ తేదీ నుంచి 25వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఎంతో రంగరంగ వైభవంగా ఆ ప్రాంతాలలో, దేశాలలో ఏ భేదము లేక ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషముతో ఈ శ్రేష్టమైనటువంటి ఈ యొక్క క్రైస్ట్ ప్లస్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించే సంబరాలను ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికి మాత్రమే చెందినవాడు కాదు. ఆయన సర్వలోకమునకు చెందినవారు. కనుకనే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త. చెదురెత్తి స్తోత్రం చెప్పండి. ఒక ప్రాంతానికి, వర్గానికి, దేశానికి మాత్రమే కాదు. భయముతో, ఆందోళనతో, చీకటిలో, చలిలో ఆ గొర్రెల కాపరులు చదవబడినటువంటి వాక్యాల్లో ఒక ఆందోళనతో ఆ గొర్రెలు మేపుతూ ఉన్నారట. కారణం, ఉదయం అయ్యేసరికి తమ యజమానులకు గొర్రెల విషయంలో లెక్క చెప్పాలి. ఏ పొదల నుంచి కానీ సింహమో, ఎలుగుబంటో, మృగమో వచ్చి ఆ గొర్రెల్లో ఒకదాన్ని పట్టుకుపోతే వారి జీతం కట్ అయిపోద్ది. ఆ పరిస్థితుల్లో ఎంతో వేదనతో కుటుంబాలకి దూరమై, భార్యా బిడ్డలకి దూరమై, చలిలో ఆ రాత్రి వేళ ఒక భయముతో, ఆందోళనతో వారు గొర్రెలు మేపుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ ఉంటుండగా దేవుడు తన దూతల్ని పంపిస్తే ఆ భయములో, ఆందోళనలో, కన్నీటిలో ఉన్న వారికి దూతలు వచ్చి పలుకుతున్న మాట ఏంటంటే, భయపడకుడి, సంతోషకరమైన వార్తను మీకు తెలియజేయడానికి వచ్చాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమిటా సంతోషకరమైన వార్త అంటే, దావీదు పట్టణములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వార్త విన్నారో, ఎంత దూరమైనా, భారమైనా యేసయ్యను చూడాలని వారు ఆశతో బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఎట్లాగూ క్రిస్మస్ హడావిడిలో లేక యేసుక్రీస్తుని ఆరాధించుటకు, లేక యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చుటకు అనేకులు కారణముగా మనం చూస్తూ ఉన్నాం. అనేకులు శ్రమపడినటువంటి అనుభవాలు, అనేకమైన త్యాగాలను మనం చూస్తూ ఉన్నాం. వారిలో ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్న ఒక అద్భుతమైన పాఠం, మంచి క్యారెక్టర్లు ఎవరంటే జ్ఞానులు. చెప్పండి, ఎవరండి? చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ జ్ఞానులు చేసినటువంటి ఒక 7 అద్భుతమైన పనులను మీకు జ్ఞాపకం చేసి ఈ రాత్రి మనము ఆరాధన చేసుకుందాం. చూద్దాం పిల్లలు, జ్ఞానులు ఏం చేశారో దేవుని బిడ్డలను మనం గమనిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను ఆరాధించుటకు వచ్చామని రాజుగారితో తెలియపరుస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పిల్లలు గమనించండి, ఈ జ్ఞానులు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, వారు ఆ దేశమునకు తూర్పు దిక్కులో ఉంటారు. వారు మంచి ఖగోళ శాస్త్రజ్ఞులుగా ఉన్నారు. తూర్పు దిక్కులో వారు నివాసం ఉంటూ కనుగొన్నటువంటి విషయం ఏంటంటే, లోకరక్షకుడు ఈ లోకానికి ఉద్భవిస్తాడు. ఆయన లోకములో ఉద్భవించినప్పుడు ఇదిగో తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉద్భవిస్తుంది. ఆ నక్షత్రం పుట్టగానే లోకరక్షకుడు ఈ లోకములోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది చదివినప్పటి నుంచి, అది గ్రహించినప్పటి నుంచి ఎప్పుడు ఆ నక్షత్రం ఉద్భవిస్తుందా అని వారు ఎదురు చూస్తూ ఏమండి, న్యాయంగా చెప్పాలంటే ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి, ఎలా కనిపెట్టగలం? కానీ వారి ఆశ ఏంటంటే, లోక రక్షకుడు ఉద్భవించినప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రము ఉద్భవిస్తుంది, దాన్ని పట్టుకుని మనం వెళ్తే తప్పకుండా ఆ నక్షత్రం
యేసుక్రీస్తు యొద్దకి నడిపిస్తుంది అనే ఒక భక్తితో, జాగ్రత్తతో, ఆలోచనతో వారు అట్లాగూ ఆకాశములో పరిస్థితులన్నీ కనిపెడుతూ ఉండగా మొత్తానికి నక్షత్రం ఉద్భవించింది. సుదూరమైన ప్రాంతం ప్రయాణం చేసి, చాలా దూరం ప్రయాణం చేసి వారు యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. న్యాయంగా చెప్పాలంటే వారి జ్ఞానులు, వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంది. వారు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే వారి జ్ఞానాన్ని కనుపరచడానికి రాలేదు, వారి టాలెంట్లను చూపించడానికి రాలేదు, పేరు ప్రఖ్యాతుల కోసం యేసు ప్రభు దగ్గరికి రాలేదు. వాళ్ళు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే మొట్టమొదటి మాట, చాలా దూరం ప్రయాణం చేసి, చాలా దూరం ప్రయాసపడి, ఎన్నో పరిస్థితులను దాటుకుంటూ యేసు ఉన్న చోటికి లేక ఆయన పుట్టినటువంటి ఆ దేశమునకు వచ్చుటకు గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటి, యేసయ్యను ఆరాధించడానికి వారు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. అలాగే మనం కూడా చర్చికి ఎందుకు రావాలంటే యేసయ్యను ఆరాధించడానికి రావాలి. ఆమేనండి, గట్టిగా ఆమేనండి. పాటలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమేన్, గట్టిగా ఆమేన్ అనట్లేదు. కొంతమందికి పాట ఇవ్వకపోతే మాకు పాట ఇవ్వడం మానేసారు ఈ మధ్యన. అప్పుడు దాకా గొర్రెపిల్ల ముఖం ఏ ముఖం అయిపోద్ది అంటే ఎలుగుబంటి రూపం అయిపోద్ది. ఏమైపోద్ది? ఇక కొంతమంది ఆ పాటల కోసమే వస్తారు. కొంతమందికి ఇప్పుడు ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ఏదైనా ఇవ్వకపోతే ఎందుకంటే మన పెళ్ళిస్తున్నారు కానీ మాకేం ఇవ్వట్లేదండి, కనీసం మా కూతురికి ఒక చిన్న వాక్యమైన ఇవ్వాల్సింది, కంటత వాక్యం. జ్ఞానులండి, జ్ఞానుల దగ్గర జ్ఞానం ఉంటుందా లేదా చెప్పండి నోరు తెరిచి. ఆ జ్ఞానాన్ని కనుపరచడానికి రాలేదు. ఎందుకు వచ్చామంటే తూర్పు దిక్కున ఆ నక్షత్రాన్ని చూసి మేము ఆయనను పూజించుటకు వచ్చాము. చెప్పకూడదు ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నవారు ఎందుకు రావాలంటే హృదయపూర్వకంగా, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రభువుని ఆరాధించడానికే రావాలి. స్తోత్రం కలుగునుగాక. పెద్ద డెకరేషన్ ఉంటుందేమో ఆ చర్చిలో, అది చూద్దామనో, లేకపోతే మాకు అవకాశం ఇస్తే పాట పాడదామనో, లేకపోతే అవకాశం ఉంటే మా టాలెంట్ని చూపెడదామనో, లేకపోతే నాకు ఏదో పేరు వస్తుందని, ప్రఖ్యాతులు వస్తాయనో దేవుడి మందిరానికి రాకూడదు. మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ప్రభువుని ఆరాధించడానికి రావాలి. కారణం ఏంటంటే నాశనకరమైన గోతుల నుంచి మనల్ని తప్పించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పిల్లలారా, గనులు గొప్పవారు ఎంతోమంది ఈ 2021లో కాలగర్భంలో కలిసిపోయారు. వారికంటే మనం గొప్పవారం కాదు, వారికంటే ఆరోగ్యవంతులం కాదు, కేవలం దేవుని మహాకృప. ఆయన కృప మనల్ని బ్రతికించింది, ఆయన కృప మనకు ఆరోగ్యం ఇచ్చింది, ఆయన కృప మనల్ని నడిపిస్తూ, పోషిస్తూ అద్భుతంగా ఈ రోజున ఈ స్థితిలో నిలబెట్టింది. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రతి వారం అవకాశం ఉన్నప్పుడల్లా, నియామక కోటలు ఏర్పాటు చేయనప్పుడల్లా దేవునిని ఆరాధించుటకై పరుగున ఎంత దూరమైన భారమైన ప్రభువుని ఆరాధించుటకు దేవుని యొద్దకు వచ్చేవారిగా మనం మారిపోవాలి. హల్లెలూయా. వారి టాలెంట్ని చూపించడానికి రాలేదు, పేరు ప్రఖ్యాతుల కోసం రాలేదు, పాటల కోసం రాలేదు, ఏదైనా ఇస్తారేమని రాలేదు, చీరల కోసం రాలేదు, దుప్పట్ల కోసం రాలేదు, గోధుమ కోసం రాలేదు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేనండి. మా ఊర్లో ఒక సంఘం ఉంది. మా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు సడన్గా మానేశారు, రావట్లేదు. 2-3 వారాలు పోయిన తర్వాత వెళ్ళి, ఏంటమ్మా ప్రార్థన రాలేదని. అయ్యారు, మన ప్రార్థన మొదలు దూరం అయిపోయిందండి, అయినా అక్కడికి వస్తుంటే ఏముంటుందండి, ఆరాధన వాక్యం అంతే తప్ప, ఇదిగోండి ఈ పక్కనే ఒక మందిరం ఉందండి, ఆయనైతే మేము వెళ్ళాం కదండి, ఇదిగోండి వెళ్తుంటే మాకండి నెలకి సరిపడగా కిరాణా పట్టి అంతే ఎత్తున్నాడు. ఎవరు? స్తోత్రం చెప్పండి. ఎవరు? పాస్టర్ గారు. నెలకి సరిపడగా కిరాణా పట్టి అంతా ఇస్తున్నాడు, లేకపోతే మాకు బియ్యం ఇస్తున్నాడు, లేకపోతే మాకు నెల పెన్షన్ ఇస్తున్నారు ఆయన. కాబట్టి మేము వాడికి వెళ్తున్నాం. మీకు విషయం తెలిసినండి, దావీదు దగ్గరికి అప్పులో ఉన్నవాళ్ళు, సమస్యలో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు వస్తే దావీదు అన్నాడు, నా దగ్గరే తినడానికి లేదురా,
నేనే కష్టాల్లో ఉన్నాను, శత్రువు నన్ను తరుముతుంటే నేను పరిగెడుతున్నాను రా, నాకే నిలబడడానికి నేను లేదు, ఓ పంచండి మీరు సౌలు దగ్గరికి వెళ్ళిపోండి, సౌలు దగ్గర అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, అంతఃపురం ఉంది, ఆహారం ఉంది, వెళ్ళిపోండి అంటే వాళ్ళు అన్నారు, బాబయ్య సౌలు దగ్గర అంతఃపురం ఉంది, అంతస్తు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అభిషేకం లేదండి. నీ దగ్గర ఏమీ లేకపోయినా అభిషేకం ఉన్నది కాబట్టి నిన్నే మేము వెంబడిస్తాం. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఆ దినాల్లో కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, వ్యతిరేకతలో ఉన్నారు, తరమబడుతున్నవారు, అప్పుల్లో ఉన్నవారు, రోగాల్లో ఉన్నవారు దావీదుని ఎందుకు వెంబడించారంటే దావీదులో అభిషేకము ఉన్నది కాబట్టి. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాతే దావీదు ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఎవరైతే తన కష్టాలలో తన నమ్మకంగా వెంబడించారో వారికే ఉన్నతమైన పదవులు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారే సైన్యాధిపతులుగా మార్చబడ్డారు. వారి యుద్ధములో మొదటి లైన్లో ఉండేవారిగా అధిపతులుగా, దేశములో ఆయా సంస్థానాల్లో అధిపతులుగా నియమించాడు దావీదు. అర్థమవుతుందండి? ఈ రోజున మనము అభిషేకము కలిగిన సేవకుడు, అభిషేకము కలిగిన దైవజనురాలి సమక్షములో దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి, వారు చాలా దూరం ప్రయాణం చేసి యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు. నెంబర్ 1. రెండో మాట చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 9వ వచనములో వారు ఆ నక్షత్రమును చూచి నక్షత్రమును వెంబడించారు. ఆమేనని గట్టిగా గట్టిగా ఆమేన అంటలేదు. రెండో మాట ఏంటంటే జ్ఞానులు ఎంత వారికి జ్ఞానం ఉన్నా వారి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి వారు ఏం చేశారంటే నక్షత్రాన్ని చూచి నక్షత్రం ఎక్కడికి తీసుకువెళ్తుందో అలాగూ వారు ఆ నక్షత్రాన్నే వెంబడిస్తున్నారు. ఆమేనండి గట్టిగా గట్టిగా ఆమేనండి. మరి నక్షత్రం అంటే ఏంటండి? నక్షత్రం అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచన ప్రకారంగా నక్షత్రం అనగా దేవుని సేవకుడు, దేవుని సేవకురాలే, దేవుని కుడి చేత నక్షత్రం. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. జ్ఞానులు మీరు అనుకోండి, నక్షత్రం అంటే నీ దైవజనరాలు, హల్లెలూయా, లేక నీ దైవజనుడు. ఇప్పుడు ఆ జ్ఞానులు ఎలాగైతే నక్షత్రాన్ని వెంబడించారో నీవు కూడా నీ సేవకుణ్ణి, నీ సేవకురాల్ని వెంబడించే బిడ్డగా మారిపోవాలి. ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరని? నీ సేవకుణ్ణి, నీ సేవకురాల్ని. టీవీలో చాలామంది కనబడతారు. ఏమంటే ఎప్పుడు నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, టీవీలో చాలామంది కనబడతారు. అర్థమవుతుందా? టీవీలో కనబడిన వాళ్ళందరూ మీకు వాక్యం చెప్తారు, కానీ మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తారా? నోరు తెరుతలేదు. మాట్లాడాలి. మీ కుటుంబాల కోసం కన్నీరు విడుస్తారా? ఇప్పుడు నేను వచ్చాను, మీకు వాక్యం చెప్పాను, రేపు పొద్దున్న తెల్లవారుజామున లేసి నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తాను తెలిసిన? నాకు రాజమండ్రిలో 4 సంఘాలు ఉన్నాయి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. మీ గురించి నేను చేయలేను. కారణం, నాకంటూ గొర్రెలు ఉన్నాయి, నాకంటూ మంద ఉంది, నాకంటూ సంఘాలు ఉన్నాయి. అక్కడ ఉన్న బిడ్డల కోసం ప్రతి తెల్లవారుజామున నేను ప్రార్థన చేస్తాను, కానీ మీకోసం నేను ప్రార్థన చేయలేను. మీ గురించి ఎవరు చేస్తారు? మాట్లాడతలేదు. నా దైవజనుడు లేక నా దైవజనురాలు. స్తోత్రం కలుగునుగాక. మీ గురించి నిత్యము కన్నీటి ప్రార్థన చేసి నీ స్థానిక సేవకుణ్ణి, సేవకురాల్ని నువ్వు వెంబడించే బిడ్డగా మారిపోవాలి. హల్లెలూయా. దూరపు కొండలు నునుపులా బతకూడదు. అర్థమవుతుందండి? మేమైతే కేవలం మేపగలం, నీ సేవకుడైతే వాక్యముతో నిన్ను మేపుతూ, రెండవది మోకాళ్ళ ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో నీ క్షేమము కొరకు నిన్ను కాపాడుకుంటూ కాయిచూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. జ్ఞానులు తమ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టారండి, నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. అనే మాటకు అర్థమేంటంటే, ఇంకో మాటలో చెప్పాలంటే నడిపింపుకి లోబడుతున్నారు. అనండి అందరూ మాట్లాడతలేదు. నడిపింపుకి లోబడకుండా చేసిన తప్పును బట్టండి దేశములో చిన్న బిడ్డలందరూ సంహరించబడ్డారు. ఎందుకంటే యెరూషలేము పట్టణం వచ్చేదాకా వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆ పట్టణం వచ్చారో ఇంకా మనకి పని ఏముంది? దేంతో మాట్లాడాలి. ఏరు దాటాక తెప్ప తగిలెట్టే రకాల కొంతమంది ఉంటారు. మీరు కదండి మా ఊర్లో ఉన్నారు. మర్మాలు దేవుడే మీకు బయలుపరిచింది కాక. గట్టిగా ఆమె చెప్తలేదు మీరు. స్తోత్రం చెప్పండి. 2 మాటలు 4 పాటలు వస్తేనండి పట్టుకెళ్ళిపోతున్నాం ఈ రోజున కుర్రోళ్ళని. పాస్టర్ గారు ఇంక మీతో మాకు పని ఏముందండి? మాకు అన్నీ వచ్చండి.
యెరూషలేము పట్టణం రాగానేనండి నక్షత్రాన్ని వదిలేశారు. నక్షత్రం అట్లాగే పాపం వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తూనే ఉంది. ఎందుకంటే నక్షత్రం తాపత్రయం ఏంటంటే వారిని మధ్యలో వదిలేయకూడదు, యేసు ఉన్న ఇంటి వరకు తీసుకు వెళ్ళాలి. చెప్పకూడదు, ప్రభు స్తోత్రం చెప్పండి. యేసయ్య ఉన్న చోటికి తీసుకువెళ్ళాలి. అది నక్షత్రం పని. వెళ్ళేం చేయాలి? అప్పుడు దాకా లోబడి నడిపింపుగా అప్పగించుకుని నడవాలి. వెంబడించడం మానేసి ఊరు రాగానే ఇంకేముంది బోర్డు యెరూషలేమని చూసి వెళ్ళిపోయారు రాజుగారింటికి. జ్ఞానులు సామెతలో ఉంది, అనేకుల్ని రక్షిస్తారట. కానీ ఈ జ్ఞానులు ఏం చేసి తెలిసినండి? కాబట్టి నేను దానికి పెట్టిన పేరు జ్ఞానులు చేసిన అజ్ఞానం పని అని అన్నారు. ఏంటండి? జ్ఞానులు చేసిన ఏం చేస్తే తెలిసిన అనేకులు మరణమవడానికి కారకులుగా మార్చబడ్డారు. ఎంత దౌర్భాగ్యమో తెలుసా? రామాలో అంగలార్పు వినబడింది. అంగలార్పు, చిన్న బిడ్డలు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ నరికివేయబడ్డారు. రక్తం ఏరులై పారిందండి. ఎవరు చేసిన తప్పుడు పనికి? ఎందుకంటే నక్షత్రాన్ని వెంబడించవలసిన వారు మధ్యలో నాటకం ఆడితే అలాగే ఉంటుంది. దైవజనుని వెంబడించవలసిన వారు, దైవజనుని నడిపింపుకు లోపడవలసిన వారు యథవేశాలైతే అలాగెడుతుంది. అర్థమైందండి? మాకు ఇంకా అంత తెలిసిపోయింది. వచ్చేసాం యెరూషలేము పట్టణం, రాజు అంటే అక్కడ పుడతాడు, సింహాసనం మీద పుడతాడు, అంతఃపురంలో పుడతాడు అని వెళ్ళిపోయాడు. అంతఃపురంలోకి వెళ్ళిపోయారు అంతే. బయటకు వచ్చాక బుద్ధి తెచ్చుకుని, అయ్యో తప్పు చేసామరా బాబు, అనవసరంగా వాడి దగ్గరికి వెళ్ళాం, చాలా బరుపడిపోయాం. నక్షత్రం ఒకసారి మబ్బుల్లో కనబడకపోయినా అట్లాగే ఆగి కొద్దిగా ఓర్చుకుని కనిపెడుతూ ఉంటే మళ్ళీ కనబడుతున్న నక్షత్రం, తొందరపడ్డాం అని ఆ తరువాత మరలా ఆ నక్షత్రం కనబడితే అత్యానంద భరితులై ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పు. ప్రియ దేవుని ప్రజలారా, జ్ఞానులు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఎంత దూరమైన భారమైన యేసుక్రీస్తును ఆరాధించడానికి వచ్చారు. ఆమేన్. నువ్వు కూడా ప్రభువుని ఆరాధించడానికి దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది, జ్ఞానులు నక్షత్రమునకు సాదృశ్యముగా ఉన్న దైవజనులను దైవజనురాలను వెంబడిస్తూ ఆ నడిపింపుకి పరిపూర్ణముగా అప్పగించుకున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. వెంబడించారు. మరి ఈ రోజున మీరు నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్నారుగా, కొన్ని తీర్మానాలు కూడా తీసుకుని అడుగు పెట్టండి. అర్థమవుతుందా? ఒరే దున్నపోతు తినిందిరంటే దున్న కట్టేకండి. దున్నపోతు ఏందని తెలుసుకోండి. దాని స్తోత్రం కలుగును గాక. బాబా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది, ఇక హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడైనా చేద్దాం, బిర్యానీ తినేద్దాం, కేకు ముక్కలు తినేద్దాం. ఇది కాదు. బాగా శుద్ధీకరించుకుని మిమ్మల్ని మీరు మార్చుకుని, అమ్మగారు అక్కడ పుట్టుకు నుంచి వచ్చిన పాపాలేంటో, మధ్యలో చేసే పాపాలేంటో, యథవేశాలంటో అన్నీ రాశారు అక్కడ. అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని శుభ్రంగా విడిచిపెట్టి పశ్చాత్తాపడి కన్నీరు గార్చి మనల్ని మనం శుద్ధీకరించుకుని నూతన పరచబడిన వారమై నూతన సంవత్సరంలో అడుగు పెట్టుదుముగాక. ఆమేన్. ఒక తీర్మానం ఏంటి తెలిసిన? జ్ఞానుల వలె నేను కూడా ప్రభువా ఎన్ని పనులున్నా అన్ని ప్రక్కన పెట్టి నిన్ను ఆరాధించడానికి 2022లో ఏ ఆదివారం మానకుండా నీ సన్నిధికి వస్తానయ్యా. రెండవది, జ్ఞానుల వలె నిన్నే అంటే నీ సేవకుడును నీ సేవకురాలు నడిపింపుకి పరిపూర్ణంగా లోబడి నేను సేవకుడిని సేవకురాల్ని వాక్యానుసారంగా వెంబడిస్తానయ్యా అనే తీర్మానం రావాలి. రెండో మాట, దాన్ని వెంబడించారు. నక్షత్రాన్ని వెంబడించారు. నక్షత్రాన్ని చూశారు 9వ వచనంలో. అంటే నువ్వు సేవకుడిని సేవకురాల్ని చూడాలి. కాబట్టే అపోస్తులుడైన పౌలు ఏంటి తెలిసిన? 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో అన్నాడు, దైవజనులు అంతము వరకు కొనసాగించిన విశ్వాసమును మీరు చూచి ఆ విశ్వాసమును మీరు కొనసాగించే వారిగా మారాలన్నాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వారంతం వరకు ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో, ఎంత ఉపదేశానుసారంగా వాక్యానుసారంగా శ్రమపడుతూ పరిచర్య చేస్తున్నాడో గమనించండి, చూడండి, చూసి నమ్మకస్తులై ఉండండి. ఎందుకో మాట చెప్పనమ్మా, ఒక మాట చెప్తాను. దేవుని సేవకులు మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, సంఘానికి ఎవరైనా కొత్తగా వస్తేనండి
వాళ్ళని చూడగానే 2 వారాలు 3 వారాలు వస్తే వాళ్ళ మేము చాలా ఆశ పెంచుకుంటాం. ఏమని ఆశ పెంచుకుంటామంటే ఎలాగైనా వీరిని యేసయ్య ఉన్న పరలోకం తీసుకెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎలాగైనా వీరిని పరలోకం తీసుకెళ్ళాలి, దేవుని మహిమలో క్రీస్తు ఎదుట వీరిని నిలబెట్టాలి అని నిజమైన దైవజనుడు ప్రయాసపడతాడు. నిజమైన దైవజనురాలు ప్రయాసపడుతుంది. మిమ్మలను రేపు క్రీస్తు ఎదుట నిలబెట్టాలని ప్రయాసపడుతూ ఉండగా వస్తున్న మీరు నమ్మకస్తులే అప్పగించుకోవాలి. అర్థమవుతుందా? నటించకూడదు. దేవుడి దగ్గరికి వచ్చి నటించకూడదండి. కాబట్టి నేను అంటాను, ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపచ్చు కానీ నటించేవాడిని మాట్లాడతలేదు. నిజంగా నిద్రపోతాడు, రే లేకంటే ఏమైందని లెగుతాడు. నటించేవాడు లేదంటే దప్పుడు ముసుగు ఓసి యాక్టింగ్ నీకు ఆస్కార్ అవార్డు వచ్చినా నీ యాక్టింగ్కి. కాబట్టి నటించకండి. ఏమీ తెలియదు అనుకో, దైవజనులను అడిగి తెలుసుకుని మార్పు చెందండి. అన్నీ తెలుసు కూడా తెలియనట్టు నటిస్తూ ఉన్నామనుకో, రేపు పొద్దున్న నీకు నువ్వే ఉగ్రతని సమకూర్చుకొనిచున్నావు, జాగ్రత్త అని బైబిల్ స్పష్టంగా తెలియపరిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి, చాలా దూరం ప్రయాణం చేసి ఎన్ని ఆటంకాలు వచ్చినా యేసు ఉన్న చోటుకి యేసును ఆరాధించడానికి వచ్చారు. రెండవది, నక్షత్రమును చూచి నక్షత్రమును వెంబడించారు. మూడో మాట 10వ వచనం, 2వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తున్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను యేసును చూచి సాగిలపడి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమెను అంటలేదు మీరు, గట్టిగా చెప్పండి చేతులెత్తి. నిద్రపోతున్న వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఉన్నారు బ్యాచ్, మొత్తం ఆ బ్యాచ్ అంత అదే శుభ్రంగా తినేశారు కదా, ఇంకా నిద్రలేదు, ఇంకా మొత్తం దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమెను చెప్పండి. మళ్ళీ చెప్పండి, నిద్రపోతున్న వాళ్ళందరూ చేతులెత్తి, నిద్ర మొత్తం అందరూ స్తోత్రం చెప్పండి. అది ఇంకా ఉన్నారు బ్యాచ్ అక్కడ. ఇప్పుడు మంచి వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి. ఒకటి, ప్రభు దగ్గరికి వచ్చారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. రెండవది, దేవుని సేవకు అదృశ్యంగా ఉన్న నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. మూడవది, లోపలికి వచ్చిన తర్వాత వినాలి యేసయ్య ఉన్న ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇంటిలో సాగిలపడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుడి మందిరంలో, దేవుడి సంధిలో మనం ఎలా ఉండాలంటే తగ్గించుకునే స్వభావంతో ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా మాట్లాడాలి, ఉందా లేదా? వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయించారా? మాకెంత జ్ఞానం ఉందో చూసావా, మేమే యేసుని కనిపెట్టాం చూసారా, ఆ నక్షత్రాన్ని మేమే కనుగొన్నాం చూసావా అని వాళ్ళలో 2 కళ్ళు నెత్తికెక్కి గర్వం లేదండి వాళ్ళలో. యేసు ప్రభువుని చూడగానే, యేసు ఉన్న ఇంటిలోకి రాగానే వెంటనే వాళ్ళు సాగిల పడిపోయారు. అంటే మూడవది, దేవుని సన్నిధిలో మనకి తగ్గించుకునే స్వభావం ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న పిల్లల వలె తగ్గించుకోవాలి. దేవునికి ఎన్ని టాలెంట్లైనా వచ్చు, నువ్వెంత గొప్పగా పాడినా, ఎంత గొప్పగా వాయిద్యాలు వాయించినా, ఎంత గొప్పగా ప్రార్థన చేయగలిగినా, ఎంత గొప్పగా బైబిల్ చదవగలిగినా, ఎంత గొప్పగా ప్రసంగం చేయగలిగినా, ఏ స్థితిలోనికి దేవుడు నిన్ను హెచ్చు చేస్తూ పరిచర్యలు ఎంత అద్భుతంగా నువ్వు చేయగలిగినా, ఏది చేయగలిగినా, ప్రతి విషయంలో కూడా నీ నోట ఎప్పుడు రావాల్సింది ఒకటే, దేవుని మహాకృప. స్తోత్రం చెప్పండి. చాలా బాగా పాడావమ్మా అంటారు. నిజమేనా? పాడినంటే ఇంకా బాగా పాడుతున్నండి నేను అనకూడదు. అన్నమా పోయిందే, దేవుని మహాకృప అండి అనాలి. అమ్మ చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు అని చూసారండి, దాని మీద ఎలా చేస్తున్నాను నేనంటే ఏంటనుకున్నా అనకూడదు. దేవుని మహాకృప. చాలా బాగా సౌండ్ ఆపరేట్ చేస్తున్నావయ్యా, మరి ఏంటనుకున్నావండి నేనంటే దేవుని మహాకృప. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమెను అంటలేదు. భలే వండారండి, వంటలో పరిచర్య భలే చేశారండి. మనం అంటే మన సంఘం అంటే ఏంటి అనుకున్నాం, ఊర్లో మందే ఏంటది, దరిద్రమా? చాలామంది అండి ఎందుకు నాశనం అయిపోతున్నారంటే బైబిల్లో ఉంది, నాశనమునకు ముందు గర్వం. గర్వం కొంతమందికి. డబ్బు చూసుకుని గర్వం, ఉద్యోగం చూసుకుని గర్వం,
వాళ్ళకున్న తెలివితేటలు చూసుకుని గర్వం, కొంతమంది అందం, వాళ్ళకున్న సౌందర్యాన్ని చూసుకుని గర్వం, వాళ్ళకున్న పిల్లలు చూసుకుని ఇంకా నాకు 4 కొడుకులు ఉన్నారా ఎంతంట, 4 కొడుకులు ఉన్నారు చూసా నా కొడుకులను చూసుకుని గర్వం. కొంతమందికి ఇంటి ముందు ఉన్నారే, నా బండి చూసావా, నా కారు చూసావా, పనికి మళ్ళీ అన్నీ చూసుకుని. నేను మాట చెప్పనా, పౌలు అంటున్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. చదురెత్తి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తును కలిగి ఉన్నందుకు అతిశయపడు. హల్లెలూయా. దేవుని ద్వారా పొందుకున్న ఉన్నతమైన రక్షణను బట్టి అతిశయపడండి. స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలోకి వస్తే సాగిల పడిపోయే అనుభవం మనకు ఉండాలి. అంటే ఏంటి? పైకి కాదండి, ఆత్మ విషయములో దీనులంగా మనం మారిపోవాలి. కాబట్టి మత్తయి సువార్త 5:3 అన్నాడు, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చేవాడే ఉన్నాడు. విరిగి నలిగిన హృదయంతో, తగ్గింపు స్వభావంతో యేసు ప్రభు దగ్గర పాదాల మట్టుకు తగ్గించుకునే అనుభవానికి ఎవరైతే వస్తారో అట్లాగూ తగ్గించుకున్న వారిని దేవుడు అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి లేపుతాడు. స్తోత్రం కలుగునుగాక. నేను ఆ మాట చెప్పనా, దేవుడు నిన్ను అభివృద్ధి పరచడం మొదలు పెడితే నీ అభివృద్ధిని ఎవడో ఆపలేడు. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి. దేవుడు నన్ను వచ్చే పైకి చెప్పు, దేవుడు నన్ను దీవించడం మొదలు పెడితే, అభివృద్ధి పరచడం మొదలు పెడితే నా అభివృద్ధిని ఎవడో ఆపలేడు. పక్కలో చెప్పండి, దేవుడు నిన్ను, నా మొహం కాదు పక్కల మొహం చెప్పండి, దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడితే, అభివృద్ధి పరచడం మొదలు పెడితే నీ అభివృద్ధిని ఎవడో ఆపలేడు. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. ఎస్ఆర్నో నిజమా కదండి? ఎవరు మనల్ని ఆస్వాదించాలి? కాబట్టి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 6వ వచనములో అతడు ఒక అద్భుతమైన మాట తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు అని అన్నది ఏంటండి? మాట్లాడేది ఏ మనసు? దీనత్వం. దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. అణిగి మణిగి అట్లాగే ఉండమ్మా. ఆగరు శారమ్మ చేతిలో అణిగి మణిగి ఉండో. ఒకనొక సమయం వస్తుంది, తప్పకుండా నేను ప్రపంచానికి దీవెనకరంగా నేను మార్చబోతున్నాను. అప్పుడు దాకా ఆగరు అబ్రామ్ ఇంటిలో శారమ్మ చేతి కింద అణిగి మణిగే ఉండాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి, మన అంతరంగాన్ని పరీక్షిస్తాడు. ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చే ముందు ఎంతో పరీక్ష నీ మీద ఉంటుంది. అర్థమవుతుందా? ముందు శ్రమలతో అనేక రకములుగా పుటము వేసి పరీక్షిస్తాడు. తర్వాత మరొక మాట ఆశీర్వదించి కూడా పరీక్షిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమెను అంటలేదు, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకడు అన్నాడంటే, ఏ పరీక్ష లేకపోతే మా కాలేజీకి నేనే పోస్ట్ అన్నాడంట. ఏమి లేకపోతే అసలు పరీక్ష వస్తే తెలుస్తుంది అది పోస్టో లాస్టో అని. మొన్న ఒక కాకినాడలో ఒక పాస్టర్ గారి దగ్గరికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చిన పాస్టర్ గారు, అయ్యా నా కూతురు నెట్టి మీద చేపెట్టి ప్రార్థన చేయండి, నా కూతురు డాక్టర్ అవ్వాలన్నాడు. ఏమవ్వాలంట? సరేనమ్మా ఏం చదువుతున్నావు అంటే, అన్నయ్య ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పాస్ అయిపోయాను అన్నయ్య అంది. ఏమందంటే, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పాస్ అయిపోయాను. అలాగమ్మా, ఏంటి బైపీస్ అన్నయ్య పాస్ అయిపోయాను. ఏం పాస్ అమ్మా? కరోనా పాస్. ఏ పాస్ అంట? పరీక్షలు రాయకుండా పాస్ అయ్యి నిన్ను డాక్టర్ కింద చేస్తే మనుషుల్ని బతికెత్తామో ఉంచుతామో మూడేస్తాము అని అడిగాను నేను. ఏమండి, ఫస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు కూడా కరోనా వచ్చిందంట. కరోనా పాస్లో కొట్టుకొచ్చేసిందంట. ఇప్పుడిగా డాక్టర్ చదువుద్దంట. ఏం చదువుద్దంట? అమ్మ నువ్వు డాక్టర్ ఏం చదవద్దులే, మనుషుల్ని చంపేస్తావు నువ్వు. అవునా కదండి? నోరుతారండి. అంటే పరీక్ష రాస్తేనే కదండి. ఏంటది? పరీక్ష రాస్తేనే పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా, ఫస్ట్ వస్తుందా, సెకండ్ వస్తుందా, కాలేజీ ఫస్టా, స్టేట్ ఫస్టా అనేది ఎప్పుడు తెలుస్తుంది? మాట్లాడతలేదు. అలాగే దీనిలోమై ఉన్నామో లేదోనని దేవుడు మనల్ని పరీక్షిస్తాడట. శ్రమల ద్వారా పుటం వేసి పరీక్షిస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, ఇంకో మాట ఏంటంటే, ఆశీర్వాదాలు ఇచ్చి కూడా పరీక్షిస్తాడు మనల్ని. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనము అన్ని వేళలా ఆయనకి ఎలా కనబడాలంటే దీన మనస్కులంగా కనబడాలి. ఆమె మనుషులకు కాదు,
మనుషుల్ని ఈజీగా మోసం చేయొచ్చు సార్. ఇక పాస్టర్లు మమ్మల్ని ఇంకా ఈజీగా మీరు మోసం చేయొచ్చు. మేము చాలా నమ్మేస్తూ ఉంటాం అందరిని. ఏమండి ఎక్కువ మాకు జాలి గుండి ఎక్కువ కాబట్టి ఒక 3 వారాలు మీరు నమ్మకం కొడితే టైంకి వస్తే బెదరో ఆ సిస్టర్ ఉంటుంది, బెదరో ఎంత అద్భుతం తెలుసా, టైం కంటే ముందు వచ్చావు, పావుగంట ముందే ప్రార్థన చేసుకుంటే తెలుసా, అయ్యి బాబోయ్ ఎంత విధేయత అనుకుంటాం. ఇంటికాడ చూపెడుతుంది అలా ఆయనకి కత్తి పొడి చేస్తానని. అది మాకు తెలియదు కదా. అలా ఆయనకి ఎప్పుడు చూసావు బెదరో మీ ఆవిడ ఎంత బాగా ప్రార్థనకు వస్తుంది, నువ్వు రావట్లేదంటే అయ్యారు ఎవరి కోసం అండి, మా ఆవిడ కోసమా, రెండోసారి ఇంటికి చూపెడతాను. మందిరులందరూ గొర్రెపిల్లేనండి. మందిరులందరూ ఇంకెక్కువ మాట్లాడితే పావురాలే. నిన్నే మావిడికి నా మీద కోపం వచ్చి ఉల్లిపాయలు కోసే కత్తి పట్టుకుని బొజ్జలకు పొడి చేస్తాను. భయం వేసి ఇంటికి వెళ్ళేదని అన్నాడు ఒక ఆయన నాతో. సింపుల్. మమ్మల్ని మేము ప్రేమ కాబట్టి, సేవకులు అంటే ప్రేమిస్తాం కాబట్టి బాగా కన్నీరు వచ్చి ప్రార్థన. పాప మా సిస్టర్ ఎంత ప్రార్థన చేసుకుంటుందో, ఎంత సమస్య ఉందో, పాప ఏంటో ప్రభా నాయన కనికరించి బాబా అని మీ గురించి మేమే చేస్తాం. దేవుడికి అన్నీ తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమె అట్లా చూసారు. ఇప్పుడు చాలా తెలుగు కలాలి మీ ఊరు. హల్లెలూయా. దేవుడికి అన్నీ తెలుసు. జ్ఞానులండి తమ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టేశారు, తమ టాలెంట్ని ప్రక్కన పెట్టేశారు. ఎవరో కనుగొనలేకపోయారు ఆ క్రొత్త నక్షత్రాన్ని, వీరే కనిపెట్టారు. ఖగోళ శాస్త్రజ్ఞులని చరిత్ర చెబుతుంది. కానీ వారి శాస్త్రజ్ఞము ఆ తెలివితేటలన్నీ ప్రక్కన పెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికండి సాగిలు పడిపోయారు. స్తోత్రం కలుగును గాక. కొంతమందికి చెప్పులు తీయాలంటే సిగ్గు, కుర్చీలోంచి కిందన మోకాలు వేయాలంటే ఎయిరు. అయ్యి బాబోయ్ ఎంత ప్రెస్టీజ్ ఫీలింగో. ఆరోగ్యాలు బాగోక కుర్చీలో కూర్చున్నారంటే అద్దం పద్దం ఉంది. ఒక్కొక్కడు మంచి ఆరోగ్యవంతుడిగా గొన్న మొక్కలా ఉంటాడు, కానీ మోకాలు వేయడు అసలు. మోకాలు వేయాలంటే అడిగి మళ్ళీ ప్రెస్టేజ్ ఫీలింగ్. అడిగి ఏం ఫీలింగ్? ప్రెస్టేజ్ ఫీలింగ్. బట్టలు మాసిపోతాయని. ఒకడు గున్న మొక్కలా ఉంటాడు, కింద కూర్చోవాలంటే మరీ ఫీలింగ్. నేనా కింద కూర్చోనండి. తగ్గింపు లేని స్థితి అండి. అర్థమవుతుందా? గుంటూరులో ఒక తల్లి ఉంది. ఆవిడ ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి గుంటూరు సంఘానికి వస్తుంది, మందిరానికి వస్తుంది. ఆవిడ ఒకప్పుడు హైదరాబాద్కి కూలి పని చేసుకుని పాస్ పని చేసుకోవడానికి వెళ్ళింది. అటువంటి ఆవిడని దేవుడు ఆశీర్వదించి హైదరాబాద్ వెళ్ళిన ప్రతి ఆదివారం గుంటూరు మందిరానికి వస్తుంది ప్రార్థనకి. ఆలకించండి అమ్మా. దీనరాలు ఎంత దీనత్వం అంటే అట్లాంటి ఆవిడని దేవుడు ఆశీర్వదించి 4 ఫ్యాక్టరీలకి యజమానురాలుగా దేవుడు మార్చాడు. స్తోత్రం కలుగును గాక. కారు మీద వస్తుంది హైదరాబాద్ నుంచి ప్రతి ఆదివారం గుంటూరుకి వచ్చి అందరూ చెప్పులు వదిలి లోపలికి వెళ్తుంటే ఆ చెప్పులు తీసి క్రమంగా పేరుస్తుంది. వారానికి వచ్చినప్పుడు కొన్ని లక్షల రూపాయలు దశం భాగం పట్టుకొస్తుంది మందిరానికి. కానీ చెప్పులు తీసి పక్కన పెడద్దు. పాష గారు అంటారమ్మా వయసు పెరిగిపోయింది కదమ్మా, యవనస్తులు చేస్తారులే, లోపలికి వచ్చి కూర్చో, ఎండ బాగా ఎక్కువ ఉందంటే లేదయ్యా నన్ను ఇక్కడే ఉంచండి అయ్యా, ఇక్కడే నాకు ప్రశాంతంగా ఉందయ్యా అని అందరూ విడిచిపెట్టిన చెప్పులు తీసి లైన్గా ఆ సెల్ఫ్లో సదురుతూ ఉంటుంది. దీనత్వం, విధేయత. ఒకరోజు నేను ఒక ఇంటికి ఒక పాస్టర్ గారి దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ కూటం అయిపోయాక రాత్రి కూటం ఉంది, పగల కూటం అయ్యాక అన్నాడు, అయ్యా ఈ పెద్ద అయినతో ఆయన ఇంటికి వెళ్ళండి అయ్యా, మాది చిన్న పాక, పాపమైంది చిన్న పాక, మందిరం చిన్న షెడ్డు, భోజనం చేసుకుని ఆ పెద్ద అయిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. నేను షూ విడిస్తే ఆ షూ తీసి పక్కన పెడుతున్నాడు, నా బ్యాగ్ పట్టుకుంటున్నాడు, రూమ్ చూపించాడు, లోపలికి వెళ్ళిపోయి వాష్రూమ్ అంతా క్లీన్ చేశాడు. అంకుల్ గారు ఇల్లు ఎవరిదంటే నాదే బాబా అన్నారు. రెస్ట్ తీసుకోమని బయటికి వెళ్ళారు. సాయంత్రం 4:30 గంటలకి డోర్ కొట్టి తలుపులు తీసుకుని లోపలికి వచ్చి ఫ్రూట్స్ పెట్టి నాకు తింటున్నప్పుడు కూర్చున్నాడు. అంకుల్ గారు మీరు ఏం చేసేవారంటే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని రిటైర్డ్ అయిపోయాను బాబాయ్ అన్నాడు. చాలా విధేయత, చాలా తగ్గింపు, చాలా పెద్ద వయసు, చాలా ధనవంతుడు. ఏం ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయారు అంకుల్ గారు అంటే ఏమందు బాబు ఎంఆర్ఓ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయాను అన్నాడు. నా గుండెకి జారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎంఆర్ఓ గారు ఎంత దీనుడిగా ఉన్నాడు తెలుసా, ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు. అప్పుడు అనుకున్నాను ఇతని ఆశీర్వాదానికి గల కారణం ఇతను ఉన్న దీనత్వం. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమె చెప్పండి, స్తోత్రం చెప్పండి. చిన్న ఉద్యోగం వస్తే పట్టుకొని ఒక్కొక్కడిని, చిన్న వ్యాపారం ప్రారంభిస్తే 2 కళ్ళు ఎత్తికెత్తాయి, చిన్న పని దీవించబడడం మొదలైతే అని పట్టుకొని ఒక్కొక్కడిని. ఏమండి 3వ మాట, జ్ఞానులు యేసుక్రీస్తు సన్నిధికి వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గర దీనులై సాగిల పడిపోయారు. స్తోత్రం కలుగును గాక. తర్వాత 4వ మాట మనం చూస్తున్నామండి. అక్కడ మరియ ఉంది, యోసేపు ఉన్నాడు, యేసయ్య ఉన్నారు. కానీ ఈ జ్ఞానులు 4వ పని ఏం చేశారంటే మరియను ఆరాధించలేదు, యోసేపును పూజించలేదు. ఎవరిని ఆరాధించారంటే
ప్రభువైన యేసుక్రీస్తుని పూజించి ఆరాధన చేస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఆమేనంటలేదు మీరు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం ఎవరిని ఆరాధించాలి? గుణదల వెళ్ళిపోవాలి కదా, వెళ్ళి గుండు గించేస్తాం శుభ్రంగా. గుణదల, గౌరీపట్నం, ఇంకేంటి అయ్యండి, అదే దాని పేరే గుణదల. నాగాపట్నం, గౌరీపట్నం వెళ్ళి నొన్నగా గుండు గించేసుకుని ఇదేంటమ్మా అంటే మొక్కు బాబా మొక్కు, ఏసు మాల వేసాను ఏమా. ఇక అది అంతకుముందు ఉన్నాయండి, వీళ్ళకి వచ్చేసినాయి ఇప్పుడు. ఏమంటే మాకు లేదండి, నేను మార్కండేయ గోత్రంలో జన్మించాను, మాకు లేవు ఈ దరిద్రాలు ఏమీని. అన్నీ వదిలేసాం మేము. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ వదిలేసాం. చదివి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనానండి. భయంకరమైన అమావాస్య రోజున పెద్దలు పాస్టర్ గారిలో మా పెళ్లి వివాహం సెట్ అయింది. వివాహం అయిన తర్వాత వివాహానికి దేవస్థానం అయ్యారు, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందంటే పలానా రోజు అన్నాడు ఆయన. మేము కార్డు పెట్టుకుని వెళ్తే మా బంధువులందరూ ఒరే ఎవడైనా ఈరోజు పెట్టుకుంటాడు రా, మొత్తం నీ భార్య అవతల పోతాలు రాయ్ అన్నారు. ఏంటనుకున్నారు? అమావాస్యరా, ఆ రోజు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడు రా, బుద్ధుందా 3 నెలలు మీరు కాపురం చేయరురా, మీ కుటుంబం ఇడిపోతురా అన్నారు. ఎన్నాళ్ళు అంట మేమన్నాం, దేవుడు పాస్టర్ గారి ద్వారా మాకు మేము ఇప్పుడు విశ్వాసులం అండి. విశ్వాసులుగా ఉన్నప్పుడే ముహూర్తాలు ఏం చూసుకోలేదు మేము. దేవుడు ఏం చెప్తే ఆ మాటే, సేవకుడు ఏం చెప్తే ఆ మాటే లోబడిపోయాం. ఇక అందరు గుడుగుడు ఇంకో ఆడు పెళ్లి చేసుకున్నాడు కదా, ఆడు ఇంకేం సెట్ని అవదండి. ఇక మాట చెప్పండి, పెళ్ళయి 16 ఏళ్ళు అయింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు? పెళ్ళయి 16 అయ్యి 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు వరకు మా భార్యాభర్తల్లో చిన్న గొడవే కానీ గలిబిలే కానీ ఏమీ లేకుండా సమాధానకర్త అయిన యేసయ్య మా ఇంట్లో ఉన్నాడు. చెప్పకూడదు ప్రభువు స్తోత్రం చెప్పండి. సమాధానకర్తని ఇంట్లో ఉంటే మిగిలిన దాంతో దేంతో పని లేదండి. ఆయన లేకుండా నువ్వు ఎన్ని చూసుకున్నా నీ కుటుంబం రకరకాలుగానే ఎడుతుంది, శాపగ్రస్తంగానే ఏడుస్తుంది. చూడండి, జ్ఞానులు యేసుక్రీస్తునే పూజిస్తున్నారు, యేసుక్రీస్తు ఎదుట సాగిల పడ్డారు. ప్రక్కనే మరియమ్మ ఉంది, మరియమ్మను ఆరాధించలేదు. మీకు అర్థమవడం కోసం మరొక మాట, బాగా జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే జ్వరం తగ్గిద్దా? డాక్టర్ గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ జ్వరం వచ్చిందమ్మ అంటే నాకేం తెలుసు వైద్యం, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అంటది. అవునా కదా? నా దగ్గరికి చెప్పండి. నా దగ్గరికి వచ్చావేంటి బాబు, నాకేం తెలుసు వైద్యం, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళు. మా అబ్బాయి దగ్గరికి వెళ్తే 2 ఇంజక్షన్లు పొడుస్తాడు, నీకున్న జ్వరం తగ్గిద్దని చెప్తుంది. అవునా కదండి? కొంతమంది మరియమ్మ దగ్గర ఏంటది, ఏం పని అవదు. వెళ్ళినా బాబు నా వల్ల కాదమ్మా, మీరు పాపం అనే రోగంతో వచ్చారు నా దగ్గరికి, పరమ వైద్యుడు ఒకే ఒక్కడో, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన తప్ప పాప రోగము నుంచి నిన్ను స్వస్థపరిచేవాడు ఎవరో లేరు. ఆయన పొందిన గాయాలే నీ పాపమనే రోగములో నీకు గొప్ప స్వస్థతను కలుగజేస్తాయి. ఆయన పొందిన గాయాలే, నా వల్ల కాదని మరి ఏమీ చెప్పుద్దండి. ఆయన చెప్పినట్టు చేయండి రా బాబు, నా వల్ల ఏం కాదు. ఇది తెలియక కొంతమంది నామంలో పూజలు చేస్తున్నాం. ఏంటిది? జ్ఞానులు చూసి బుద్ధి చెప్తున్నాడు ఈ రాత్రి మనల్ని. జ్ఞానులు మన ముందు పెట్టి దేవుడు బుద్ధి చెప్తున్నాడు. ఒకటి, జ్ఞానులు ఎంత దూరమైన భారమైన యేసయ్యను ఆరాధించడానికి యేసు ఉన్న చోటుకు వచ్చారు. రెండవది, జ్ఞానులు నక్షత్రానికి సాదృశ్యంగా ఉన్న సేవకుడిని నమ్మకముగా వెంబడించి నడిపింపుకు లోబడ్డారు. మూడవది, యేసుక్రీస్తు సముఖములో సాగిలపడి తగ్గింపు కలిగి ఉన్నారు. నాలుగవ మాట మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. గౌరవించండి, అందరినీ సేవకులను గౌరవించండి కానీ ఆరాధించకండి. పెద్దలను గౌరవించండి కానీ ఆరాధించకండి. డబ్బును కావలసిన దానికి వాడుకోండి, పొదుపు చేసుకోండి, డబ్బును ఆరాధించకండి. ఆచారములను ఆరాధించకండి, లోక సంబంధమైన కార్యకలాపాలను ఆరాధించకండి. ఆరాధనకు ఓ యోగ్యుడు ఒకే ఒక్కడో, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారి. స్తోత్రం కలుగును గాక. మహిమయో ఘనతయో ప్రభావములు నీకే కలుగును గాక అని చెప్పేసి పరలోకములో దేవదూతలు కూడా యేసుక్రీస్తునే ఆరాధిస్తున్నట్లుగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తాం. పిల్లరా, రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు క్రీస్తు వారు నిరంతరమును స్తోత్రమునకు అర్హుడే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. 9:5 ఆయనే నిరంతరమును స్తోత్రమునకు
అర్హుడు, సర్వాధికారి అని దేవుడు ఆయనే. నిజ దేవుడు ఆయనే, నిత్య జీవం ఆయనే, మహాదేవుడు ఆయనే. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? ఆయన్ని ఆరాధన చేయాలి. కాబట్టి యోహాను 4:24 అన్నాడు, ఆయన్ని ఆరాధించేవారు అలాగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన్ని బలముతో ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించాలి. మిగిలిన వారిని గౌరవించండి, ఆరాధించకండి, మనుషుల్ని పూజించకండి. అర్థమవుతుందా? మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి నెత్తి మీద ఏమేసి, అట్లనేమంటారు, పాలేసి ఇంకా వేసి అన్నేసి పువ్వులేసి పూలాభిషేకం. ఏం అభిషేకం అంట? స్తోత్రం చెప్పాను గట్టిగా. పాలాభిషేకం. ఏ అభిషేకం అంట? ఎవడరా నువ్వు? మట్టి. ఎవడో మట్టి. పోయామనుకో ఒక్క గంట కూడా ఉంచరు, ఈడ్చేస్తారు బయటికి. ఆడిని ఆరాధించేస్తున్నారు కొంతమంది, మనిషిని పూజించేస్తున్నారు, మనిషిని ఎత్తి మీద పూలు వేసేస్తున్నారు, మనిషిని ఎత్తి మీద పాలు వేసేస్తున్నారు. మీ ఏరియాలో ఇంకా మరీని. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమెను చెప్తాను, చూసారా? సౌండ్ కూడా తగ్గించడం మా వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమెను చెప్పండి. ఏం తగ్గించినా ఇక్కడ ఏం ఆగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమెను చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అర్థమవుతుందండి? యేసుక్రీస్తుని ఆరాధించడంలో నిలబడినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా ప్రభువుని ఆరాధన చేస్తూనే ఉండాలి. ఆమేన్. అర్థమైందా? క్రీస్తుని ఆరాధించాలి. ఒక మనిషిని కాదండి. ఈ రోజున చాలా చోట్ల మనిషి ఆరాధన ఎక్కువైపోయింది. మనిషిని ఆరాధన చేస్తున్నారు. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో. సృష్టికర్తను విడిచిపెట్టి మనుషులు సృష్టిని పూజిస్తున్నారని దేవుడు దినమల్లా 2 చేతులు చాపి రోదిస్తూ, ఏడుస్తూ, ప్రలాపిస్తూ లోబడనలని జండుల తట్టుకి ఆయన చేతులు చాపే ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని ఆరాధన చేస్తున్నావు? ఎవరిని ఆరాధన చేయాలి? ఎవరిని చేస్తున్నావు? ఆలోచించు ఒకసారి. జ్ఞానులైతే 4వదిగా యేసుక్రీస్తునే ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ మాట చూసాం మనం 11వ వచనంలో. ఈ 11వ వచనంలో 5వ మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటయ్యా 5వ మాట అంటే, వారు తమ పెట్టెలు విప్పిరి అని చెప్పండి గట్టిగా. అందరూ నోదరు చెప్పాలి గట్టిగా. పెట్టెలు విప్పిరి అనండి అందరూ. పెట్టె అనగా దేనికి సాదృశ్యంగా ఉందంటే హృదయానికి సాదృశ్యంగా ఉంది. దేనికి అంటే దేవుని సముఖానికి వచ్చిన తరువాత మనము 5వదిగా చేయవలసిన పని ఏంటంటే మన హృదయాలు తెరవాలి. స్తోత్రం కలుగును గాక. అన్నాను చూడండి, దేవుడి మందిరానికి వచ్చి తమ హృదయాన్ని కుమ్మరించిందంట. ఏం చేసింది? దేవుని సముఖములో నా హృదయమునంతటిని కుమ్మరించాను. దేవుని సముఖములో హృదయమును తెరిచి, హృదయము లోపల దాచబడిన ప్రతి పాప, అవిధేయపు, విరోధపు క్రియలన్నీ యేసు ప్రభు సముఖములో ఒప్పుకుని విడిచిపెట్టాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. కాబట్టి విలాపవాక్యం అన్నాడు, రేయి మొదటి జామున లేచి నీవు దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయమును కుమ్మరించమన్నాడు. స్తోత్రం కలుగును గాక. హృదయము కుమ్మరించబడాలి, హృదయము విప్పబడాలి. హృదయం కఠినత్వంగా ఉండకూడదు, హృదయం తిరుగుబాటు స్వభావంతో ఉండకూడదు, హృదయం లోబడకుండా విరోధ భావముతో ఉండకూడదు. కాబట్టి ఇర్మియా గారు అంటున్నారు, హృదయము మోసకరమైనది, అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. హిజ్కియా గారు అటండి, అతడు పరిపాలించినటువంటి మొట్టమొదటి సంవత్సరం మొదటి దినమందే చేసిన అద్భుతం చేసినండి, దేవాలయపు తలుపులు తెరిచి. స్తోత్రం కలుగును గాక. అంతకుముందు ఆ దేవాలయంలో నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయంట, పనికిరాని వస్తువులు ఉన్నాయంట, హేయమైన వస్తువులు ఉన్నాయంట. దేవాలయపు తలుపులు తెరిచి లోపల ఉన్న నిషిద్ధమైన పనికిరాని వస్తువులన్నీ బయటికి తీసి కిద్రోను వాగులో పారేం చేశాడట. ఎప్పుడైతే ఆ దేవాలయాన్ని శుద్ధీకరించాడో దేవుని మహిమ దేవాలయం మీదకి దిగి వచ్చింది. చెప్పకూడదు ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మహిమ దేవాలయం మీదకి బలముగా దిగి వచ్చిందట. అంటే ఆ మాటకి అర్థం ఏంటి? దేవాలయం అంటే మనమే. దేవాలయపు తలుపులు తెరుచుడంటే హృదయం అనే తలుపు తెరిచి లోపల నిషిద్ధమైనవి ఉన్నాయి, పనికిరానివి ఉన్నాయి, వ్యతిరేకమైనవి ఉన్నాయి, అహంభావమైనవి ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి, ఈర్ష్యలు ఉన్నాయి, గర్వం ఉంది, అసూయ ఉంది, పనికిరాని తనం ఉంది, రకరకాల వ్యామోహాలు ఉన్నాయి, అపవిత్రతలు ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ బయటికి పారవేయబడితే
దేవుని మహిమ నీ మీదకి దిగి వస్తుంది. చెప్పకూడదు, ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టి కొట్టి చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెప్పి దేవుని మహిమతో నింపబడతావు. అప్పుడు లోపల కుళ్ళు కొసంతలు అన్నీ పెట్టేసుకుని నువ్వు రావా యేసయ్యా, నేను రానంటాడు ఆయన. నువ్వెంత పాడేసి ఎంత కొట్టి డప్పు కొట్టి 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 నీకు నువ్వు అలసిపోవడం తప్ప అసలు రాడాయన. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడ్డో. ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించువాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఆసీనుడైన దేవుడు. పనికి మాలిన స్థలాల్లో ఉండడు, అపవిత్రత కలిగిన స్థలాల్లో ఉండడు. కాబట్టి మీలో ఏయమైనది ఏదైనాను చూచి ఆయన మిమ్మల్ని విడిచి వెళ్ళిపోకున్నట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశుద్ధపరుచుకున్నాడు అంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో. నీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నిన్ను విడిపించుటకును వాగ్దాన దేశమును చేర్చుటకును మీలో సంచరించును గనుక మీ పాలెము పరిశుద్ధముగా ఉండాలన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏ కష్టంతో ఉన్నావో, ఏ సమస్యతో ఉన్నావో, ఏ నిందలతో ఉన్నావో, ఏ రోగముతో ఉన్నావో, ఏ శాపముతో ఉన్నావో, నీ భర్త జీవితంలో మార్పు లేక ఉన్నావా, ప్రతి బంధకము నుంచి విడిపించడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. విడిపించడానికి మాత్రమే కాదు, వాగ్దాన దేశమునకు చేర్చడానికి ఆయన మన మధ్యలో సంచరించుచూ ఉన్నాడు. చెప్పకూడదు, ప్రభుకి స్తోత్రం చెప్పండి. అది జరగాలంటే నీ పాలెము పరిశుద్ధమైనదిగా ఉండాలి. అర్థమవుతుందండి? ఇక్కడే పాలకొల్లులో, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో 1980వ సంవత్సరంలో నేను మార్కండేయ గోత్రంలో జన్మించాను. నా తండ్రి భయంకరమైన త్రాగుబోతు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోతున్న వరకు విపరీతంగా త్రాగుతూ 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 ఉండేవారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోతున్న వరకు త్రాగుతూ తల్లిని, అంటే మా అమ్మగారిని, మమ్మల్ని పట్టించుకోకుండా, నేను మా తమ్ముడు ఇద్దరు సంతానం, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక దరిద్రతను అనుభవిస్తూ, కేకులు కట్ చేసిన తర్వాత రొద్దు ముక్కల్ని పెంట మీద పడేస్తే ఆ పెంట మీద పడిపోయిన రొద్దు ముక్కలు తిని తృప్తి పొందడం కోసం ప్రయత్నాలు చేసిన దౌర్భాగ్య పరిస్థితి అండి. మా తల్లి ఎన్నో నోములు నోసి, ఎన్నో వ్రతాలు చేసి, ఎన్నో కొండలెక్కి, ఎన్నో నదుల్లో మునిగి నా తండ్రి మార్పు కోసం నా తల్లి మేము ఎంతో ప్రయాసపడ్డాం. 12-13 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం, దేంట్లో కూడా సఫలం లేదు. ఇక ఆఖరికి ఊరంతా అప్పులు పెరిగిపోయి తాగుబోతుని భార్య అంటున్నారు మా అమ్మని అందరూ, మమ్మల్ని తాగుబోతుడు పిల్లలు అంటున్నారు. ఈ బాధలు భరించలేక, నిందలు, అవమానాలు, శ్రమలు, దరిద్రతను అనుభవించలేక, అప్పులు తీర్చలేక, కుటుంబ సభ్యులే, బంధువులే, మిత్రులే ఏలం చేస్తుంటే వారవలేక, తట్టుకోలేక, ఒక రోజున శనివారం సంత, ఇప్పటికీ కూడా పాలకొల్లో ప్రతి శనివారం సంత జరుగుతుంది. ఒక 10 రూపాయలు డబ్బులుంటే ఎలుకల ముందు ప్యాకెట్ కొని తెచ్చుకొని నీటిలో కలుపుకొని తల్లి నలుగురిని త్రాగి చచ్చిపోదాం అనుకున్నామండి. ఒక్క 10 రూపాయలు దొరుకుద్దని మా నాన్నగారు వెళ్ళారు. అతడు పనిచేసే స్థలం దగ్గర కూర్చున్నాడు. ఎవరైనా వస్తే ఒక 10 రూపాయలు ఇస్తే ఎలుకల ముందు ప్యాకెట్ కొనుక్కొని పట్టుకుపోయి కుటుంబం అంతా నీటిలో కలుపుని త్రాగి చచ్చిపోదాం, దరిద్రం వదిలిపోద్దని చూస్తుంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక సేవకుణ్ణి నా తండ్రి దగ్గరికి పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ దైవజనుడు వచ్చి, అమ్మయ్య రాఘవులు, రఘు, నువ్వు మంచి చేతి పని కలిగిన వాడివి, నీ పనంతా పోవడానికి గల కారణం నువ్వు త్రాగుతున్న త్రాగుడు. నీ వ్యసనం నీ జీవితాన్ని రోడ్లు పాలు చేసింది, సమాజంలో విలువను పోగొట్టింది, నీ చేతి పనంతా పోయింది, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరినీ కోల్పోయావు, భార్య బిడ్డలు రోడ్లు పాలైపోయారు, కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, బ్రతుకులో శాంతి లేదు. నీ వ్యసనం నీ జీవితాన్ని పాడు చేసింది, నీ వ్యసనం నీ కుటుంబాన్ని రోడ్లు పాలు చేసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. యేసు ప్రభు యొద్దకు నువ్వు రాగలిగితే ఆయన మతం మార్చేవాడో కులం మార్చేవాడో కాదు, బ్రతుకులు మార్చే దేవుడై ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పాప బంధకములో, ఏ వ్యసనాల మోసలో పడిపోయావో దాని నుంచి ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు. నేను మా తమ్ముడు, అమ్మగారు చూస్తున్నామండి. ఇంటికాడ ఎలకల మందు వేస్తాడు, నీటిలో కలుపుని త్రాగి చచ్చిపోదామని చూస్తుంటే మా నాన్నగారు ఎలుకల మందు పట్టుకు రాలేదు, యేసు ప్రభు మాటలు పట్టుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేనండి. నేను ప్రభువుని నమ్మితే మారిపోతానంట. మా అమ్మగారు అన్నారు, ఏ దేవుడైతే ఏంటండి, మీరు మారడమే కావాలి.
ప్రక్కనే ఇలా ఓ మందిరం ఆదివారం వెళ్ళాం. వాళ్ళ ప్రేమగా మమ్మల్ని చేర్చుకుని మా కుటుంబం కోసం సేవకుడు సేవకురాలు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే ఈ భూమిపైన ఎక్కడా దొరకని ప్రేమ, బంధువుల్లో దొరకని ప్రేమ దేవుడి మందిరంలో మాకు దొరికిందండి. క్రమంగా వెళ్తున్నాం, సేవకురాలు ప్రార్థన చేస్తుంది. మా అమ్మగారు కూడా ఇంట్లో మోకరించయ్యా, నువ్వు బ్రతుకులు మార్చేవాడు అంట, నా భర్తను త్రాగుడు నుంచి విడిపించయ్యా, త్రాగుడు బంధకు నుంచి విడిపించు ప్రభా అని మా అమ్మగారి ఇంట్లో చాపేసి ఏడుస్తూ ఉంటే 3వ మాసంలోకి వచ్చాం. ప్రార్థనకి వెళ్తూ 3 నెలలోకి వచ్చాం. 3 నెలల్లో దేవుని వాక్యము నా తండ్రిని దర్శించగా నా తండ్రి సంపూర్ణముగా మారిపోయాడు. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. శాప బంధకం నుంచి విడుదల పొందుకున్నాడు. ఎవ్వరూ మార్చిన జీవితాన్ని యేసు ప్రభు మార్చేశాడండి. చాలామంది మతోన్మదులు మతం అనుకుని మత పిచ్చిలో ఉన్నారు. యేసయ్య మతం మార్చడానికి రాలేదు, పాడైన బ్రతుకులను బాగు చేయడానికి వచ్చాడు. ఆయన మనుషుల మనస్సులను మార్చడానికి వచ్చాడు. కఠినాత్ములను కరుణ కలిగిన వారిగా మార్చడానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హృదయం తెరవబడింది. మా అమ్మగారు చేసిన కన్నీటి ప్రార్థన నా తండ్రిని దర్శించింది. నా తండ్రి హృదయంలో ఘోరమైన వ్యాధి అయిన ఆ త్రాగుడు బంధకం బయటికి పోయింది. విడుదల పొందుకున్నాడు. కుటుంబం దీవించబడింది. ఈలోపు మా బంధువులందరూ వచ్చారు. మా అమ్మగారి పేరు రమాదేవి. ఏమిటే రమాదేవి, నువ్వు దిగిపోయావా, నువ్వు కలిసిపోతావా అండం మొదలెట్టారు. అంతే కదండి, చచ్చిపోయే పరిస్థితులు ఒకడు పట్టించుకోడు, కానీ ప్రార్థనకు వస్తే మాత్రం వచ్చేస్తారు. ఏంటి మన ఇంటా వంటలేని దానికి వెళ్ళిపోతున్నావా, మొత్తం వెళ్ళిపోయి కలిసిపోతావా అంటారు. వెంటనే అప్పుడు మా నాన్నగారు అన్నారు, మేము చనిపోదాం అనుకున్నాం, మేము వెతక్కపోయినా యేసయ్య వెతుక్కుంటూ మమ్మల్ని వచ్చి మాకు ఈ జీవితం ఇచ్చాడు. జీవించినంతకాలము యేసు కొరకే మేము జీవిస్తాము. ఆమెన్. మా తాతయ్య గారు అన్నారు, ఆస్తులో చెల్లి గవ్వేమనరా అన్నాడు. నువ్వు మాకు ఇవ్వకపోయినా పర్లేదండి, దేవుడు ఇస్తాడు. కాకపోతే తల్లిదండ్రులుగా నేను ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాను, సన్మానిస్తాను. మీరు ఎప్పుడు ఈ ప్రాంతం వచ్చినారండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, కానీ నా యేసయ్యని మాత్రం నేను విడిచిపెట్టినా. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమె చెప్పండి. అందరూ అనుకున్నాక ముడిగిపోయాడు, అయిపోయాడు, ఇంకంతే, వీళ్ళంతా అయిపోయింది ఇంకా అనుకున్నారు. కానీ ఎవరినైతే తృణీకరించారో, ఎవరైతే రోడ్ల మీద తాగి దొల్లేసి 2 రూపాయలు 3 రూపాయలు అడుక్కుంటూ తాగేసి వాంతులు కక్కుతూ బురద గుంటలో పడిపోయాడో ఆ వ్యక్తిని దేవుడు ఒక మహిమగల సేవకునిగా ఈ రోజుల్లో వాడుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే చేదరించారో వాళ్ళే ఇప్పుడు వచ్చి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని నాన్నగారి దగ్గరికి అనేక 100 మంది వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసునండి, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, నీ భర్త జీవితంలో మార్పు లేదా, నీ యవ్వన బిడ్డల జీవితంలో స్థిరం లేదా, నీ కుటుంబంలో సమాధానం లేదా, దేవుని సన్నిధిలో హృదయము తెరిచి ప్రార్థన చేయి. హృదయాన్ని కుమ్మరించు, కన్నీరు విడువు. తప్పకుండా కన్నీటిని దాటిపోని దేవుడు తన దక్షిణాస్తమును చాపి నీ కుటుంబములో సహకార్యాలు జరిగించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇది ప్రవచనాత్మకంగా దేవుడు ఈ మాటను మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు హృదయాన్ని కుమ్మరించగలిగితే, ప్రార్థించగలిగితే ఆయన తన నవనూతనమైన కృపను ఈ బ్రతుకుల్లో విస్తరింప చెయ్యబోతున్నాడు. ఆమేన్. నమ్మండి, ప్రార్థన ప్రారంభించండి. ఇంకెన్ని సంవత్సరాలు ప్రార్థన లేని జీవితం, ఇంకెన్ని సంవత్సరాలు నోట్లోంచి చేసే, పెదవుల్లోంచి చేసే పొడి ప్రార్థనలు వద్దు. దైవ సన్నిధిలో మోకరించినప్పుడు మన హృదయాలు కుమ్మరిద్దాం. పెట్టెలు విప్పండి. జ్ఞానులు పెట్టెలు విప్పారో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మనం ఆరోగ్యంగా చూస్తున్నాం, పెట్టెలు విప్పండి. వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు కొరకు దేనినైతే ఇవ్వాలని ఆశపడ్డారో, దేనినైతే ఇవ్వాలని తీర్మానించుకున్నారో, నమ్మకంగా యేసుక్రీస్తుకి ఇవ్వవలసిన దాన్ని నమ్మకంగా యేసయ్యకి ఇచ్చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమెను అంటలేదు, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మధ్యదారులు ఆ పెట్టెలు ఇప్పలేదు. ఎన్నో అవసరతలు, ఎంతో దూరం ప్రయాణం వచ్చారు, రాజు దగ్గర కూడా వెళ్ళారు. రాజు దగ్గర ఆ పెట్టెలు ఇప్పారా, రాజు కానుకలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఎవరికి ఇస్తున్నారు? యేసుక్రీస్తుకి ఇస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ మాటకి అర్థం, మనము కూడా వినండమ్మా. 1 దశమ భాగము అనండి. అందరూ నోరుతారండి. ఇప్పుడు నోరుతారు, మీ ఊరు చాలా తెలివైన నాకు తెలుసు కదా. చెప్పండి. దశమ భాగం. 2 ప్రథమ ఫలము, ప్రతిష్ఠిత అర్పణ కానుకలు అనండి అందరూ. ఏంటంటే, 1 దశమ భాగాలు, 2వది ప్రథమ ఫలాలు, 3వది ప్రతిష్ఠిత అర్పణలు, 4వది కానుకలు. ఈ 4 ఎవరి? దేవుడి. ఇవి యెహోవాయి గనుక మీరు తప్పకుండా వాటిని దేవుడు మందిరంలోకి తెచ్చి దేవునికి సమర్పించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా.
గట్టిగా ఆమెను అంటలేదు. ఒకటి అంటారు కొత్త నిబంధనలో దశభాగం ఉందా? ఉంది. మత్తయి 18:18 ఉంది. ఏంటి? మీరు వాటిని మానక దీనిని కూడా చేయమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుప్రభువే చెప్పాడు దశభాగం ఇమ్మని మత్తయి సువార్తలో. చాలామంది కొత్త నిబంధనలో దశభాగం ఉందా? రే, కొత్త నిబంధనలో దశభాగం ఉంది, దశభాగం కన్నా ఇంకెక్కువ ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరండి. ఇది మాత్రం సత్యం. దేవునికి ఇచ్చిన వారిని దేవుడు ఏ రోజున విడిచిపెట్టాడో, ఆమేన్, దానికి 10 అంతలు తప్పకుండా ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అతిగా ఆమేనానండి. స్తోత్రం చెప్తలేదు మీరు? ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రాజమండ్రిలో మా సంఘానికి ఒక పల్లెటూరు నుంచి వాళ్ళు సిటీకి వచ్చేసి మా ప్రార్థనకు వస్తున్నారు. అప్పుడు నేను ఒక రోజున ఈ మామిడిపల్లి సీజన్లో అడిగాను, బాబు ఏంటి బాబు మీ ఊర్లో మంచి చెట్టును ముగ్గుని కాయలు బాగా దొరుకుతాయంట కదా, మీ ఊరు తీసుకెళ్ళచ్చు కదా, నేను ఒక పాస్టర్ గారికి మామిడిపల్లి అంటే ఇష్టం, కొన్ని కాయలు కొనుక్కుని పట్టుకెళ్ళి ఇస్తాను గిఫ్ట్గా, ఆయనకి ఏదో పలహారంగా ఇస్తానంటే, దానికి మించిన భాగ్యం ఏంటండి బాబు, మా అమ్మగారు ఎప్పటి నుంచి మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారండి, రేపు పొద్దున్నే మా ఊరు వెళ్దామని నా ఎదురుగానే ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మకి. అమ్మ, అయ్యగారిని ఎప్పటి నుంచో తీసుకురమ్మంటున్నావు కదమ్మా, ఇదిగో రేపు పొద్దున్న అయ్యగారిని తీసుకుని వస్తాను, అయ్యగారు మన ఊరిలో మామిడి పళ్ళు కొనుక్కుంటారంట మార్కెట్లో, వేరే పాస్టర్ గారికి ఏదో పట్టుకెళ్ళి ఇస్తారంట అని వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. సరే బాబు తీసుకురా అంది. మేము ఉదయం వెళ్ళడం లేట్ అయింది. ఇక వెళ్ళడం మేము ఏం చేసామంటే డైరెక్ట్గా మామిడి పళ్ళు మార్కెట్లోకి వెళ్ళాం. నేను కొనుక్కుందాం, పాస్టర్ గారికి కొందామని, ఒక 25 కాయలు కొందామని, మంచి చెరుకు రసాలు మంచి చాలా బాగుంటాయంటే చూసాం. కానీ చెరుకు రసాలు చెట్టిన ముగ్గుని కాయలు అప్పటికే అయిపోయినాయి. మేము లేటుగా వెళ్ళాం. సరే కదండి, మంచి బంగిరిబెల్లి ఒక 25 కాయలు నేను పాస్టర్ గారి కోసమని కొనుక్కున్నాను. కొని ఆయనకి ఇద్దాం కదా అని నేను కొనుక్కున్నాను. ఈలోపు ఈడికి లావడికి చెరుకు రసాలు అంటే ఏమో ఇష్టం అండి వాళ్ళకి. పాపం ఈడు చూసాడు కానీ చెరుకు రసాలే, వాడు 25 కాయలు కొనుక్కున్నాం. ఇక 2 బ్యాగులు 25 కాయలు కొనుక్కుని ఆ 2 బ్యాగులు ఆటోలో పెట్టుకుని వాళ్ళ అమ్మాలింటికి వెళ్ళాం. మరి ఆటోలో ఉంచేస్తే దొంగలు పట్టుకుపోతారు, కుక్కలు పాడు చేస్తాయని ఆ 2 బ్యాగులు పట్టుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఆ బలమే పెట్టాం. 2 బ్యాగులు పెట్టి కుర్చీలో కూర్చున్నాం. ఈలోపు వచ్చింది, వందనాలండి అయ్యగారు అని చెప్పింది. ఆ వందనాలమ్మా, ఎలాగున్నారమ్మా, బాగున్నాం అని అనేసరికి ఆ 2 బ్యాగుల వైపు చూసింది, 2 25 కాయల వైపు చూసి, ఒరే కొడుక నీ చేత్తో పొండెట్రా అంది. ఏమందండి? నీ చేత్తో ఓ పొండెట్రా, మామిడి పొండెట్రా అని అడిగింది వాళ్ళమ్మ. ఈడన్నాడు, అమ్మా అవి మనయ్య కాదు, పాస్టర్ గారి అంట దుర్మార్గుడు. దాంట్లో బ్యాగ్ ఎవరిది? నువ్వు వద్దరు చెప్పండి. ఒక బ్యాగ్ గాడిది, ఇంకో బ్యాగ్ ఎవరిది? అమ్మ నోరు తెచ్చి అడుగుతుంది, ఒరే ఒక పొండెట్. అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి, మంతకాలం చెప్తా. పాప నోరు తెరిచి అడిగిందండి. కాపీ పెడతాను బాబా, కాపీ తాగి ప్రార్థన చేసి వెళ్ళిపోదురు బాబా అనే కాపీ పెట్టి ఆ 20 నిమిషాల్లోని ఒక 20 నిమిషాలు కూర్చున్నాం అక్కడ. 20 సార్లు అడిగిందండి, రే ప్లీజ్రా ఒక కాయ పెట్ట. అమ్మా ఎన్నిసార్లు చెప్పా? దుర్మార్గుడు. నేను మాట్లాడదాం అనుకున్నాను, కానీ ముళ్ళు చాకు మీద పడిన ఆకొచ్చి ముళ్ళు మీద పడిన ఆకెలాస్ కదని, పాస్టర్ గారు మనం అసలు ఏం జరుగుతుందో చూద్దాం, మౌనంగా ఉందాం అని అలా మౌనంగా అన్నీ కనిపెడుతున్నాను. ఈ ఆశలు ఎలా ఉన్నాయి, ఈ అసలు ఎంత భక్తుడు అన్నీ కనిపెడుతున్నాను నేను. ఈలోపు ప్రార్థన చేస్తే నీకు లేచేటప్పటికి బయలుదేరి ఆ బ్యాగులు పట్టుకుని బయలుదేరుతుంటే అంది, అయ్యగారు ఒకసారి ఆగండి అని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి నెంబర్ 1 చెరుకు రసాలు 50 కాయలు బయటికి తెచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. రేయ్, నిన్న నువ్వు ఫోన్ చేసావు కదా ఈరోజు వస్తున్నానని, నీకు కోడల పిల్లకి చెరుకు రసాలంటే బాగా ఇష్టమని చెప్పి పొద్దున్నే నాన్న తోటలోకి పంపి 50 పళ్ళు రప్పించండి రా, మీ గురించే, నీ గురించే తెప్పించానురా, నాకు లేక నేను అడుక్కోలేదురా, కొడుకు చేత్తో ఒక ఫలం తినాలని ఆశతో అడిగానురా. 20 సార్లు అడిగినా నువ్వు నాకు ఇవ్వలేదు కాబట్టి పాస్టర్ గారు ఈ బ్యాగ్ కూడా మీరు పట్టుకోండి నాకు ఇచ్చేసింది. దాని స్తోత్రం కలుగుంది కాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మీకు 2 ప్రశ్నలు వేస్తాను. ఆ 2 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. మొట్టమొదటి మాట, వాళ్ళ అమ్మ దగ్గర లేక అడుక్కుందా? నోదరి చెప్పాలి. వాళ్ళ అమ్మ దగ్గర లేక అడుక్కుందా? లోపల శ్రేష్టమైన ఎన్ని ఉన్నాయి? లేక అడుక్కోలేదు. కొడుకు చేత్తో ఒక ఫలం ఇస్తే ప్రేమగా తిందామని అడిగింది వాళ్ళమ్మ. ఇప్పుడు చెప్పండి, ఆ 50 పళ్ళు ఎవరి కోసం కొన్నది? ఆ ఫలాన్ని పొందుకున్నాడా, పోగొట్టుకున్నాడా? ఈ రోజున చాలామంది అండి దేవుడు లేక అడుక్కోవట్లేదు. వేల కొండలలో పశువులకు ఆహారము పెట్టువాడు ఆయనే, సుగుణాల సంపన్నుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వకృప అనేది దేవుడు ఆయన. అర్థమవుతుందా?
ఆయన అనంత జ్ఞాని, సమస్తమును కలుగు చేసిన వాడు, ఆయన ఐశ్వర్యవంతుడు. కాకపోతే నీ చేతి నుంచి నీ కష్టార్జితంలో ఏది ఆయనకి ఇస్తావో ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. ఒకటి. రెండవది, నీ కోసం అలా నువ్వు ఇస్తే శ్రేష్టమైనవి నీ కోసం దాచిపెట్టాడు. అవి నువ్వు పొందుకున్నట్లు ఇస్తామా లేదని పరీక్షించినప్పుడు ఇవ్వగలిగితే పొందుకుంటావు, లేకపోతే మిస్ అయిపోతాయి. ఎన్ని 2021లో పోగొట్టేసుకున్నావో 2022లోనైనా ఎప్పటికైనా మారు మనసు పొంది దేవునికి ఇవ్వాల్సినవి నమ్మకముగా మీరు దేవునికి ఇచ్చుదురుగాక. ఆమెను అట్లా చూసారు. ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును కాక. మీరే కదండి పాస్టర్ గారు, మేము కూడా ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. మేము దశభాగం ఇవ్వాలి. నేనైతే 125 రూపాయలు ఇస్తాను దేవుడికి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఫస్ట్ 10 రూపాయలతో మొదలెట్టాను, తర్వాత 20 చేశాను, తర్వాత 20 ఇచ్చేసాను. దేవుని స్తోత్రం కలుగును కాక. అర్థమవుతుందా? 100 రూపాయలు 75 రూపాయలే మా పరిచయంలో వాడబడేది. మిగిలిన 25 రూపాయలు సేవకులకి వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా ఆమెను అంటలేదు. ఐఎఫ్జే సెమినార్ ఒక 5 రూపాయలు, ఒక 10 రూపాయలేమో నాతో ఉన్న సమాజ సేవకులకి, ఇంకో 10 రూపాయలేమో మా ఆత్మీయ నాయకులకి. దేవుని స్తోత్రం కలుగును కాక. వెళ్ళిపోద్ది. హల్లెలూయా. కాబట్టి నండి చిన్న చిన్న పరిచయలు నాకు రాజమండ్రిలో, చిన్ని పరిచయలు. ఒక మందిరానికి నెలకి 25,000 ఈఎంఐలు కట్టాలి. ఒక మందిరానికి నెలకి 20,000 అద్దె కట్టాలి. నెలకి 45,000 రూపాయలు మేము తినపోయిన కట్టాలి. అయినా ఏ రోజున మరో చోట అప్పు చేయకుండా దేవుడు తన మహాకృపతో నడిపిస్తున్నాడు. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఇవ్వాల్సిందని నమ్మకంగా ఇచ్చేస్తే నీకు ఇవ్వాల్సిందని దేవుడు ఇచ్చేద్దండి. ఆమెను అంటలేదు మీరు. హల్లెలూయా. అర్థమవుతుందా? జ్ఞానులు హృదయాన్ని విప్పి 6వదిగా కానుకలు సమర్పించారు. హల్లెలూయా. ఇక 7వదిగా ఆఖరిగా ప్రియులు మనం చూస్తున్నాం. ఈ జ్ఞానులు చేసిన 7వ అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. 12వ వచనంలో ఇప్పుడు దేవదూతలు మరలా ఆయనకి ప్రత్యక్షమే వాళ్ళకి అంటున్నారు, ఇదిగో మీరు వచ్చిన రూట్లో వెళ్ళదు, వేరే రూట్లో వెళ్ళమని దేవదూతల చేత బోధించబడిన ఆ బోధకి పరిపూర్ణముగా అప్పగించుకున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. 7వ మాట బోధకి పరిపూర్ణంగా అప్పగించుకున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తానండి. రాజుగారు ఏమన్నారు? మీరు వెళ్ళండి, ఆరాధించండి, తిరిగి వచ్చి నాకు చెప్పండి, నేను ఆరాధిస్తాను. ఇప్పుడు రాజుగారి మాట దగ్గర నుంచి వెళ్తే ఇలా బతుకుతారా లేచిపోతారా? ఎవరుతారండి? రాజుగారేమో నాకు వచ్చి చెప్పండి అన్నాడు. దేవదూతలు అంటున్నారు మీరు వెళ్ళి చెప్పొద్దు, వెళ్ళిపోండి వేరే మార్గంలో అన్నారు. ఇప్పుడు దేవుడి మాట వినాలా, రాజు మాట వినాలా? హలో, చూసారా మీరు అసలు మాట్లాడతలేదు. దేవుడి మాట వినాలా, రాజు మాట వినాలా? మరి దేవుడి మాట వింటే రాజుగారు చంపేస్తారు. చచ్చిపోయినా పర్లేదు, మేము దేవుడి మాట వింటాం. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేనండి. చచ్చిపోయినా పర్లేదు, యథార్థముగా దేవుని మాటకే మేము లోబడతాము. 7వ మాట, దేవుని చేత బోధించబడిన ప్రతి బోధకు జ్ఞానులు తమ్మును తాము సంపూర్ణముగా అప్పగించుకుంటూ ఉన్నారు. దైవజనుల నుంచి దేవుడు నీతో ఏ మాట మాట్లాడుతున్నాడో ఆ మాటకి నువ్వు 7వదిగా పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది లోబడరండి. ఒక రోజున ఒక ఆవిడ గృహప్రతిష్ఠ పెట్టుకుందంట. ఏం పెట్టుకుంది? గృహప్రతిష్ఠ పెట్టుకుని 2 పాస్టర్లను పిలిచిందని. తిట్టంగా ఉంటుందని. ఎంతమందిని? 2. స్థానిక సేవకుడు సరిపడు కొంతమందికి. స్థానిక సేవకుడితో పాటుగా ఇంకోళ్ళని వేసుకుంటాడు. ఏమండి ఆయన టీవీలోనండి తీసుకొచ్చాను. మొత్తానికి 2 నిలబడి ప్రార్థన చేసే ముందు అన్నట్ట, అయ్యగారు చిన్న మొక్కు అన్నానండి అందంట. ఏమంది? ఏంటమ్మా అంటే, ఏమి లేదండి, ఇళ్ళలో దిగుతున్నప్పుడు అండి 2 కొబ్బరికాయలు కొట్టి దిగుదాం అనుకున్నానండి. ఏంటది? 2 కొబ్బరికాయల అని పాస్టర్ గారు, అమ్మ తప్పమ్మ, అలా కదే గారు, మీరిద్దరు పాస్టర్లు వచ్చారు కదండి, ఆయన కొబ్బరికాయ కొడతాడండి, మీరు ఒకటి కొట్టండి అంటుందండి. ఎవరిని ఎన్న యథార్థంగా ఉన్న పాస్టర్ గారిని, తప్పమ్మ, అలా మనం చేయకూడదమ్మా, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పాటలు పాడాలి, యేసు రక్తం ప్రోక్షించాలి, ఇలాగూ మనం గృహాన్ని ప్రతిష్ఠ చేయాలి కానమ్మా, ఇట్లాగూ చేయకూడదమ్మా అని అంటే, ఈలోపా పక్కన పాస్టర్ అన్నాడంట, సర్లే ఆ 2 కొబ్బరికాయలు నేను కూడా ఎత్తనని కొట్టేశాడంట. ఒకడేమో యథార్థంగా కొట్టకూడదు అన్నాడు, ఇంకోటి ఏం చేశాడు? 2 కొట్టేశాడట. కూటమి అయిపోయింది. లోపల కూటమి అయిపోయాకండి ఈ కొబ్బరికాయలు కొట్టేసిన ఆయన్ని యువతల పక్కన కూర్చోబెట్టి టేబుల్ వేసి పెద్ద కంచం పెట్టి చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, అన్ని ముక్కలు వేసేస్తుందంట. ఎవరికే? కొట్టినోడికి. కొట్టలేనోడికి ఊర్పు గ్రేవీ అంత వేసేస్తుందంట. ఏమేస్తుంది? మొత్తం అయ్యగారు తినండి, గ్రేవీ తినండి, పులుసు తినండి వేసేస్తుంది.
ఈయనకి అయ్యగారు తినండి ఏం చేస్తున్నాయి, కోడి ముక్కలు, ఏంటది మటన్ ముక్కలన్నీ, మొక్కలన్నీ ఈయనకి ముడుసులు కాదు, గ్రేవ్ అంతా ఆయనకి. అప్పుడు పాప ఆయన గిరేవ్ కలుపుకుంటూ, ప్రభువా చూసావా, యథార్థంగా ఉంటే పదార్థాలు మిస్ అయిపోతున్నాయి ప్రభువా. ఎలా ఉంటే యథార్థంగా ఉంటే పదార్థాలు మిస్ అయిపోతున్నాయి ప్రభా. పదార్థాలు మిస్ అయిపోయినా పర్లేదు ప్రభా, యథార్థంగానే సేవ చేస్తాను. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీకు ఎవరు కావాలి? యథార్థంగా బోధించే బోధకులు కావాలా? మిమ్మల్ని సంతోషపెట్టేవాళ్ళు కావాలా? మీ భాష్యం గారు మంచి పవర్ఫుల్ కాబట్టి ఎందాడు ఒకటే డైలాగ్, దేవుడి మాటకు లోపడ అందరూ స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలా యథార్థంగా ఉన్న అమ్మ కావాలా? ఏంటక గొడవ పట్టి పర్లేదులే పిల్ల, పర్లేదండి నాకు ఇచ్చింది అనేవాళ్ళు కావాలా? లేదు. రాజీ పడకూడదు. దేవుని ఉపదేశమును దైవజనుల నుంచి దేవుడు ఏ బోధ అయితే నీకు బోధిస్తున్నాడో ఆ బోధకి నిన్ను నీవు పరిపూర్ణముగా అప్పగించుకోవాలి. ఆ ఉపదేశానికి నువ్వు అప్పగించుకుంటే 2022లో దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం చూసుకో. సామెతలు 1:33. దేవుడు నీకు సేవకుని ద్వారా, సేవకురాల ద్వారా ఇచ్చిన ఉపదేశానికి లోబడితే కలిగిన అద్భుతమైన వాగ్దానం సామెతలు 1:33. ఉపదేశమును అంగీకరించువాడు 2022లో నా దేవుడు నిన్ను సురక్షితముగా ఉంచబోతున్నాడు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా బ్రతికే దినములను మన దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వారు చప్పకొడుతూ గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానము నెరవేర్చబడాలంటే తప్పకుండా దేవుని బోధకు, ఉపదేశమునకు పరిపూర్ణంగా అప్పగించబడాలి. రాజు చంపినా పర్లేదు, మమ్మల్ని రాజుగారు చంపేసినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, దేవుడు తన దూతల ద్వారా ఏ మాట బోధించాడో ఆ బోధకే మేము అప్పగించబడతామని ఈ జ్ఞానులు దేవుని మాటకు పరిపూర్ణంగా లోబడి వేరే మార్గము గుండా తమ ప్రాంతాలకి తిరిగి వెళ్ళిపోయారు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు భయపడుతున్నావా? ఉపదేశం అంగీకరించడానికి ఇష్టం ఉంది కానీ ఆయన ఏమని అనుకుంటాడేమో, ఎలా అని అనుకుంటారేమో అని మనుషులకు భయపడుతున్నావా? వద్దు. మనుషులు ఎన్ని మాటలైనా అనుకొని దేవుడు నీకు చెప్పిన ఉపదేశమునకు పరిపూర్ణంగా అప్పగించబడు. దేవుని ఉపదేశమునకు అప్పగించుకుంటే దేవుడు తగిన ఉన్నతమైన ఫలమును నీకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది అంటారు, వెండి బంగారాలు తీసేయాలని నాకు ఉందండి, అమ్మగారు చెప్తున్నారు, బోధ చేస్తున్నారు, నిజమేనండి, వాక్యంలో కూడా ఉందండి, తీసేయాలని ఉందండి, కాకపోతేనండి మా బంధువులండి. నువ్వు కష్టంలో ఉంటే నీ బంధువులు నీకు సాయం చేస్తారా? మరణములో ఉంటే బంధువులు రక్షిస్తారా? అగ్నిగుండము నుంచి బంధువులు తప్పించగలరా? బంగారమును, సాంబ్రాణిని, బోళమును యేసుక్రీస్తు కానుకలకు ఇచ్చేశారు, సమర్పించేసుకున్నారు. వాళ్ళ బ్రతుకులు సమర్పించేశారండి. వారి జీవితాలు బలిపీఠం మీద పెట్టేశారు. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సందడిలో జ్ఞానుల్ని దేవుడు మన ముందు పెట్టాడు. వాళ్ళు 7 పనులు చేశారు. ఏంటవి? మొట్టమొదటి మాట చెప్పండి. ఎంత దూరమైనా చాలా దూరం ప్రయాణం చేసి యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు, మానలేదు. రెండవది, దేవుని సేవకునికి, సేవకురాలికి సాదృశ్యంగా ఉన్న నక్షత్రమును వెంబడించారు, నడిపింపుకు లోబడ్డారు. మూడవది, దేవుని సముఖములో సాగిలపడి తగ్గించుకుని దీనులై లోబడిన దీన మనస్సు కలిగిన వారేమన్నారు. నాలుగవది, యేసుక్రీస్తును మాత్రమే పూజించారు, ఆరాధించారు, మనుషులను గౌరవించారు, యేసయ్యని ఆరాధించి పూజించారు. తర్వాత ఐదవదిగా వారి హృదయాలను దైవ సన్నిధిలో కుమ్మరించారు. ఆరవదిగా దేవునికి ఇవ్వాల్సిన కానుకలను దేవుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సమర్పించారు, బలవంతంగా కాదు. ఏడవదిగా, ఆఖరిగా దేవుని ఉపదేశమునకు, దేవుని బోధకు తమను తాము పరిపూర్ణంగా అప్పగించుకున్నారు. ప్రియులారా, అలాగ మన జీవితాలు మనం బ్రతకాలని మహిమ కలిగిన దేవుడు వినండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడండి. 264 రకముల ముళ్ళను కిరీటముగా చేసి ఆయన తల మీద పెట్టి కర్రతో దబ్బున కొడితే ఆ ముళ్ళు కస్మని దిగి రక్తము బడబడా కారిపోతుంది. పిడికిళ్ళతో గుద్దారు, చెంపల మీద ఉన్న గడ్డాన్ని లాగేశారు.
సొగసును కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు. ఆకాశానికి భూమికి మధ్యలో మండుటెండలో 3 మేకుల పైన వేలాడుతున్నాడు. భూమి ఆకాశాలు సృజించిన దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడండి. మన దేహముతో చేసిన పాపము నిమిత్తము ఆయన దేహమంతా నాగులు చాలు వలె దున్నబడింది. మన ప్రక్కతో చేసిన పాపముల నిమిత్తము ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిస్తే గుండెకు తాకి రక్తమంతా కారి నీరు కూడా బయటకు వచ్చేసింది. ఒక మాట అడిగినా, యేసయ్య మతం స్థాపించడానికి రాలేదు, సింహాసనం మీద కూర్చోడానికి రాలేదు, ఏదో పండగలు చేసుకుంటానని రాలేదు. నీ కొరకు నా కొరకు మన పాప శాపాలను అనుభవిస్తూ, నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మ్రాణుపైన మరణమై చివరి రక్త బిందు వరకు కార్చడానికి వచ్చాడు. ఇంతగా శ్రమ పడినా వింటున్నావా? యేసు కోసం ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేసామండి ఈ సంవత్సరంలో? అప్పుడే సంవత్సరం ఆఖరికి వచ్చేసాం. అమ్మా, తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ప్రతి తల్లి, తండ్రి, దేవుని కోసం ఏం చేసావు? దేవుని కోసం ఇంతవరకు ఏం చేయకపోతే ఇప్పటికైనా తీర్మానించుకో. ప్రభువా, ఈ సంవత్సరం అంతా వ్యర్థంగానే గడిపేశాను నాయన, దయతో క్షమించు. ఇదిగో 2022లో లేక ఇప్పటి నుంచి నీ కొరకు ఏదైనా చేస్తానయ్యా, ఆ జ్ఞానుల వలె నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటానయ్యా అని తీర్మానించుకుందాం. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. రండి, కూర్చున్న లేచి నిలబడండి. అందరూ నిలువు మోకాల మీదకి రండి త్వరగా. ఆర్కెస్ట్రా